Okay, today we'll talk about what are the type of queues. We have learned about queue ADT. Okay, you please listen to that video. Okay, you please listen to the video, then come back. A video అర్థం కాకపోతే ఈ వీడియో ప్రాబ్లీ అర్థం కాకపోవచ్చు. So that's the reason. Please listen to that video first. So queues లో there are different type of queues. One is linear queue, circular queue, priority queue, and we also have double-ended queue. Okay, ఇలా 4 types ఉన్నాయి. So we'll be studying about linear queue in this lecture. Okay, in this lecture we'll be studying about linear queue. Okay, so yeah, linear queue అంటే simple గా we have already studied in ADT. I've just given you an introduction, right? So this is how a queue looks like. ఇలా ఉంటుంది queue. Okay, and indices will start from 0, 1, 2, 3 and 4 and so on. Okay, like array ఎలాగైతే మీకు 0, 1, 2, 3, 4 ఉంటుందో ఇక్కడ కూడా 0, 1, 2, 3, 4 ఉంటుంది. Okay, and there are different operations here. The first operation is we have NQ operation. As we already told, if you want to insert something into a queue, insert చేయడానికి ఏ ఆపరేషన్ వాడతాం? NQ. And delete చేయడానికి we use DQ operation. Okay, and rear end is used for insertion, and front end is used for deletion. Okay, right? So and one more thing, initially ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో rear is always equal to -1, ఫ్రంట్ కూడా ఆల్వేస్ ఈక్వల్ టు -1. ఈ రెండు కూడా ఇనిషియల్ గా -1 ఉంటాయి. ఓకే, ఇన్సర్షన్ అయ్యే కొద్దీ రేర్ ఇంక్రీజ్ అవుతుంది, డిలీషన్ అయ్యే కొద్దీ ఫ్రంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్, రేర్ ఇనిషియల్ గా ఎంత అన్నాను? -1 అన్నాను కదా. రేర్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 0. ఇంకో ఎలిమెంట్ ఇంక్రీజ్ చేస్తే రేర్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. అలాగే ఫ్రంట్ ఎప్పుడైతే రేర్ లో ఒకటి ఇన్సర్ట్ చేసేసారో అప్పుడు ఫ్రంట్ ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఓకే, so after that, for every deletion, front will increase. Okay, so this is theoretical. I'll explain it with an example. Okay, right. Let us say we have an operation NQ. Okay, 10. అప్పుడు ఏమవుతుంది? 10 will be here, and as I already told you, the rear initially was -1, and అలాగే front is also as -1. కానీ ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ NQ అయిందో front will become 0 and rear will also become 0. Okay, simple గా చెప్పాలంటే, now rear is pointing here and front is also pointing here to the same element, 0 కే పాయింట్ చేస్తుంది. Okay, let us say నేను again I have implemented NQ, let us say 20. Okay, అప్పుడు 20 will be inserted, and insertion కాబట్టి rear will be incremented to 1. గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్ విల్ బి ఎట్ ద రేర్ ఎండ్. ఓకే, అండ్ సో రేర్ ఎప్పుడైతే 1 అయిందో రేర్ ఎక్కడ పాయింట్ చేస్తుంది? ఇప్పుడు రేర్ విల్ బి పాయింటింగ్ టు దిస్ లొకేషన్ హియర్. ఓకే, రైట్. అగైన్ లెట్ us say I have done another NQ operation which is nothing but NQ, let us say 30. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? NQ will be NQ కాబట్టి 30 ఇక్కడ అయింది. సో రేర్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2, and now rear will be pointing to second location. ఓకే, రైట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్ లో రేర్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఫ్రంట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఫ్రంట్ 0 దగ్గరే ఉంది, ఫ్రంట్ ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ అవ్వలేదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే, నౌ లెట్ us say I have implemented this operation DQ, which is nothing but deletion. DQ అని ఒక ఆపరేషన్ పెట్టాను, DQ 10 అని ఇవ్వక్కర్లేదు నేను. DQ అని ఎప్పుడైతే కొట్టానో అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో దట్ ఇస్ దిస్ విల్ బి డిలీటెడ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ ఇన్ ద అవుట్పుట్. అవుట్పుట్లో డైరెక్ట్గా 10 అని వస్తుంది. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, క్యూ ఇస్ విచ్ డేటా స్ట్రక్చర్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏది ఇన్ అయింది ఇక్కడ? ఫస్ట్ మనం NQ 10 రాసాం కదా. సో that is the reason 10 is coming out first. Okay, right.
నౌ అప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ డిలీషన్, వెన్ ఎవర్ డిలీషన్ విల్ హ్యాపెన్, ఫ్రంట్ విల్ బి ఇంక్రిమెంటెడ్, రైట్? సో అందుకని ఇప్పుడు ఫ్రంట్ ఎంత అవుతుంది, ఫ్రంట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 1. ఓకే, నౌ ఫ్రంట్ ఇస్ pointing to this location. ఓకే, నౌ అగైన్ నేను డిక్యూ టచ్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను డిక్యూ కమాండ్ ఇచ్చాను అనుకోండి, అగైన్ ఏమవుతుంది, this will be deleted and 20 will be given in the output, and front will be now 2, isn't it? Front will be now 2. So front is pointing to this location now. Okay, again nenu dq, again I have written dq. What will happen? What will happen? So again front will be increment, sorry, again front will be incremented to 3. Okay, before that this will be decremented, this will be deleted, right? This delete అయిపోతుంది, delete 30 అవుతుంది, and then front will be incremented to 3. ఓకే, ఫస్ట్ 0లో ఉండేది, తర్వాత 1 అలా డిలీట్ అయ్యి ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. ఓకే, సో ఫ్రంట్ 3 అయింది. సో ఇప్పుడు చూస్తే మీరు క్యూలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, దీస్ 3 ఆర్ డిలీటెడ్, అంటే దీస్ 3 ఆర్ డిలీటెడ్ అండ్ అవుట్పుట్లోకి వచ్చేసాయి కూడా. సో ఇప్పుడు ఎప్పుడు క్యూ ఎంటీ అనే కండిషన్ ఉంది, రెండు చోట్ల క్యూ ఎంటీ కండిషన్ ఉంది. ఏంటది? కెన్ ఎనీవన్ గెస్? ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు -1, అంతేనా? ఫ్రంట్ -1 ఉందంటే క్యూ ఎంటీ అనే లెక్క. ఎప్పుడైతే క్యూలో మనం 10 ఇన్సర్ట్ చేసామో రేర్ ఆటోమేటిక్గా 0 అయింది, ఫ్రంట్ కూడా 0 అయింది. ఓకే, ఫ్రంట్ 1 ఉన్నా లేదా ఫ్రంట్ గ్రేటర్ దాన్ రేర్ ఉన్నా, ఇప్పుడు ఈ కేసులో చూడండి ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దాన్ రేర్, అందుకని క్యూ ఎంటీ ఉంది. చూసారా, ఫ్రంట్ ఎప్పుడైతే రేర్ కన్నా ఎక్కువ అయిందో క్యూ ఎంటీ ఉందని లెక్క. సో ఈ రెండు కండిషన్స్లో ఏంటి కండిషన్స్? యూ కెన్ సే దట్ క్యూ ఇస్ ఎంటీ. ఇది గుర్తుపెట్టుకోండి, వెన్ ఐ వాస్ టెల్లింగ్ ద ఆల్గరిథం ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఫ్రంట్లో డిలీషన్స్ అవుతాయి, రేర్లో ఇన్సర్షన్స్ అవుతాయి. Okay, and NQ is for insertion and DQ is for deletion, and front and rear will always be equal to -1. Whenever there is an insertion happening in the first place, front rear రెండు 0 అవుతాయి. ఆ తర్వాత ఎవ్రీ డిలీషన్ కి ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఎవ్రీ ఇన్సర్షన్ కి రేర్ ఇంక్రిమెంట్ అవుతుంది, అంతే. ఓకే, రైట్, లెట్ us go for the algorithm now. We'll study the algorithm. ఓకే, ఇక్కడ మ్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. మ్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఆ క్యూ తాలూకా సైజ్ ఎంత మీరు ముందే డిఫైన్ చేస్తారు. లెట్ us say మ్యాక్స్ మీరు డిఫైన్ చేశారు 5 కింద. ఓకే, సో క్యూ తాలూకా సైజ్ ఎంత ఇప్పుడు 5, అంటే మ్యాక్సిమం యూ కెన్ యాడ్ 5 వాల్యూస్. ఓకే, రైట్, ఇప్పుడు రైట్ ఎన్క్యూ క్యూ డేటా ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ -1, అంతే కదా. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ద క్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 0, 1, 2, 3, 4. టోటల్ ఎలిమెంట్స్ పడతాయి 1, 2, 3, 4, 5. ఓకే, ఎప్పుడైతే రేర్ 4 అయిపోయిందో దాని అర్థం ఏంటి? ఇక్కడ లెట్స్ సే ఇక్కడ 10 చేశాను, ఇక్కడ 20 చేశాను, ఇక్కడ 30, ఇక్కడ 40, ఇక్కడ 50. సో ఆబ్వియస్లీ రేర్ ఇక్కడే ఉంటుంది కదా, దాన్ని మనం చదువుకున్నాం కదా. సో రేర్ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి దీని అర్థం? ఇంకా నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయడానికి ఇంకేం లేదు, క్యూ ఇస్ ఫిల్డ్. ఓకే, సో క్యూ ఫిల్ అయినప్పుడు ఇండెక్స్ ఎంత? ఇఫ్ యు సీ క్యూ ఫిల్ అయినప్పుడు ఇండెక్స్ ఎంత? 4. దట్ ఈస్ నథింగ్ బట్ max -1. That's the reason we write q if rare is equal to max -1, q overflow. What do you mean by overflow? Overflow is nothing but q empty, sorry, q full అయిపోయింది, ఇంకా అంతకుమించి మనం ఎంటర్ చేయడానికి లేదు. సో nq ఆపరేషన్ when you do, you should check this condition. ఎందుకంటే q full అయిపోయిన తర్వాత కూడా మీరు nq చేయమంటే అవ్వదు. If I write here nq 60, let us say I want to enter, now it will reply with q overflow. Okay, right, that's the reason we write that condition. Right, if front is equal to -1, ఒకవేళ మీరు NQ చేయాలి, let us say ఇక్కడ Q ఖాళీ ఉంది ప్రస్తుతం, maybe we have 10, 0, 1, we have 20. So now we want to insert NQ. Okay, what I'll do is I'll take an example with 0 only, ఏ ఎలిమెంట్ లేదు. సో ఆ కేసులో నేను NQ చేయాలి. ఓకే, ఫ్రంట్ ఏమో ఇనిషియల్గా ఏంటి -1, రేర్ కూడా ఇనిషియల్గా -1. అప్పుడు ఏం చేయాలి? NQ 10 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రంట్ 1, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇట్ విల్ బికమ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఆల్రెడీ చూసాం, ఫ్రంట్ విల్ బికమ్ 0
and rare is equal to rare plus 1, which is nothing but rare initial గా -1 ఉంది, సో +1 అంటే 0 అయింది. ఓకే, అండ్ ఏదైతే మీరు డేటా ఎంటర్ చేస్తున్నారు, ఇప్పుడు 10 ఎంటర్ చేశారనుకోండి, దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ క్యూ ఆఫ్ 0, అంటే ఇక్కడే కదా, క్యూ ఆఫ్ 0 అంటే ఇదే కదా. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ టైం NQ20 చేశారు మీరు, అప్పుడు ఫ్రంట్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి అదేం మాట్లాడదు. ఇంకా రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1, సో రేర్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 1. సో ఇప్పుడు 20 ఎక్కడికి వెళ్తుంది, మీరు ఇచ్చిన డేటా 20 ఎక్కడికి వెళ్తుంది, 20 ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ రేర్, రేర్ ఎంత ఉంది 1, సో క్యూ ఆఫ్ 1, సో దిస్ విల్ బి 20. ఓకే, సో మీరు 30 ఇస్తే అలా వెళ్తుంది అనమాట. ఓకే, రైట్. లెట్ us say we also give you NQ30. ఓకే, NQ30 ఇస్తే రేర్ విల్ బి ఇంప్లిమెంటెడ్ టు 2 and 30. ఓకే, రైట్. లెట్ us go for DQ ఆల్సో. ఇప్పుడు DQ వచ్చేసరికి ఇఫ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ, క్యూ ఎంటీ కండిషన్ ఏంటి, ఫ్రంట్ -1 అయి ఉండాలి లేదా ఫ్రంట్ రేర్ అయి ఉండాలి. ఇది ఆర్ గేట్. ఓకే, సార్ గేట్ కాదు, ఐ మీన్ ఆర్ కండిషన్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు DLD హియర్. ఓకే, రైట్. that will be the case for print under q underflow, which we have already studied, just ఇప్పుడే చెప్పాను మీకు. అండ్ చూడండి, ఒకవేళ క్యూ అనగా DQ అనగానే మళ్ళీ DQ10 DQ20 అలా రాయరు కదా, మీరు సింపుల్గా DQ రాస్తారు. ఇక్కడ ఏం రాసింది చూడండి, %d డిలీటెడ్ అంటే %d అంటే మీరు డిలీట్ చేసే ఎలిమెంట్. సో నౌ క్యూ ఫ్రంట్ ఎంత ఉంది, యు సీ హియర్, ఇఫ్ యు సీ హియర్ ఫ్రంట్ ఇస్ 0, సో క్యూ ఆఫ్ 0 will be deleted. Okay, what is q of 0? Q of 0 is nothing but 10. ఇదే కదా, సో ఇక్కడ ఏం రాస్తుంది, 10 is deleted. ఎందుకు 10? Because q of 0 is 10. Okay, again if you write after that front is equal to front plus 1, మర్చిపోయాం, front should be incremented to 1. ఓకే, మనం ఆల్రెడీ థియరిటికల్గా చూసాము, బట్ ప్రోగ్రామ్ ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకే, రైట్. నౌ ఫ్రంట్ విల్ బి హియర్, రేర్ విల్ బి యాక్చువల్లీ హియర్, అంతేనా. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, ఏమవుతుంది, దిస్ విల్ బి డిలీటెడ్. ఓకే, అండ్ 20 is deleted and front will be moved here, and front will keep on moving like this until they delete. Okay, we have taken the same example there. So this is all about algorithm for a NQ and DQ. Okay, so we have the advantages, disadvantages. I'll keep this PDF in the description. Okay, the entire PDF which I've explained so far. Okay, so already మీకు ADTV కూడా కొన్ని కలుస్తాయి. So this, if they ask you these questions, you know, there are many questions that are asked in this category. There are many questions asked in this category: simple queue, linear queue, circular queue, and all these queues are repeatedly asked. And one more thing, let us also talk about time complexity here, because in some exams they are asking the time complexity as well. So it is order of 1 for insertion, that is NQ. ఎందుకు order of 1? Already you have, for insertion you have a pointer directly. సో మీరు మళ్ళీ n దాకా వెళ్ళట్లా, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలన్నా ఈ పాయింటర్ ఉంది, ఈ పాయింటర్ని యాక్సెస్ చేస్తున్నారు డైరెక్ట్గా, యూనో యూఆర్ ఇన్సర్టింగ్. సో దానికి మీరు ఆర్డర్ ఆఫ్ n రాయాల్సిన అవసరం లేదు. బెస్ట్ కేస్ అండ్ ద వర్స్ట్ కేస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, సిమిలర్లీ DQ, ఎందుకు DQ ఆల్సో ఆర్డర్ ఆఫ్ 1? బికాస్ for DQ we have a pointer called front. సో ఎప్పుడైతే ఫ్రంట్ ఉందో మీరు డిలీట్ చేయాలంటే ఫ్రంట్ దగ్గరికి వెళ్తున్నారు, ఫ్రంట్ దగ్గర డిలీట్ చేస్తున్నారు. సో మీరు యూనో లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఉన్నాయి, n వరకు వెళ్ళాలి, ఈ కేసెస్ ఏం లేవు మీకు. Directly you have the pointer, you can access. So both NQ and DQ operations can be done in order of 1 time, or you can say constant time. Okay, so right then please watch this video again if you didn't understand. So I have linked in description lo nenu pettanu, so the notes kuda description lo pettanu. Let me give you one question. Let us say my max is equal to 10. Okay, the maximum is 10. And if the case is front is equal to 2, rear is equal to 5. Okay, now my question is, how many elements are in the queue at the present? Queue లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది నా క్వశ్చన్.
Okay, so you please write these questions in the answers in the comment box. I will review it. Okay, let us see how many of people give the right answer. So I again repeat the question. The maximum number of elements are 10. That means 0 to 9. Okay, and right now the front 2 లో ఉంది, rear ఏమో 5 లో ఉంది. So ఈ కేసులో how many elements could be in the cube? Okay, that is my question. Okay, thank you so much. We'll meet you in the next video.